పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో ఒక మహిళ మృతి, ఆమె కుమారుడి పరిస్థితి విషమం, ఆసుపత్రిలో చికిత్స. సంధ్యా థియేటర్కి వచ్చినటువంటి అల్లు అర్జున్ మీద కేసు పెడతారా పెట్టరా? ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు పెడతారా పెట్టరా? ఏర్పాట్లు చేయనటువంటి యాజమాన్యానిదా, అవకాశం ఇచ్చినటువంటి పోలీసులదా, తొక్కిసలాట చేసినటువంటి అభిమానులు పిచ్చోళ్ళ మంచోళ్ళ? ఎందుకు ఒక మహిళ, ఆమె 2 పిల్లల్ని తీసుకొని భర్త పోయి ఆ భర్త మీద కేసు పెట్టాలి. ఫస్ట్ ఆ భర్త మీద కేసు పెట్టాలి. ఆ సినిమాకి ఇప్పుడు అంత అర్ధరాత్రి పోకపోతే పోయిందేముండే? పోయి భార్య చావుకు కారణమైనటువంటి వెర్రివేదవా వాడు. ఎంత దారుణం అంటే ఇదే దానిపైన బాధాకరం. హైకోర్టు కూడా కనీసం ఈ రాత్రిపూట షో లేంది, అర్ధరాత్రి తెల్లారగట్ల ఈ షో లేంది అవసరమే ఉన్నది, దానివల్ల సమాజానికి వచ్చేటువంటి పెద్ద ఇదేం లేదు. కానీ అయినా సరే ఆల్రెడీ దీని మీద కేసులు వేసారు. 2 కేసులు వచ్చినాయి. 2 కేసులు వేస్తే 2 కేసుల్లో కూడా న్యాయస్థానము రాత్రిపూట వేసినటువంటి షోల విషయంలో కానీ, రేట్లు పెంచిన విషయంలో కానీ ఆల్రెడీ ప్రభుత్వం పెంచింది కాబట్టి మేము పట్టించుకోలేమన్నారు. అదే కర్ణాటకలో కోర్టు ఏమో రాత్రిపూట షోలు వేయడాన్ని రద్దు చేసింది. కర్ణాటకలో కోర్టు రద్దు చేసింది రాత్రిపూట ఎట్లా ఇస్తారు షోలు అని. ఇక్కడనేమో రాత్రిపూట వేయడము ఇబ్బందికరంగా ఉంది, దీన్ని ఆలోచించాలి అనేటువంటి సలహా ఇచ్చారు. మిగిలిన వాటి విషయంలో మాత్రం కోర్టు ఇట్లనే స్పందిస్తుందా? అసలు ఈ అర్ధరాత్రి అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని, ఈ హత్య చేసింది ఎవరంటే ప్రభుత్వం. హత్య చేసింది ప్రభుత్వం. రాత్రి 9:30కి అక్కడ షో పెట్టి అక్కడ ఇచ్చేసి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ తప్పు. దానివల్ల ఇప్పుడు సమాజానికి వచ్చినటువంటి మేలు లేకపోగా ఒక కుటుంబం ఇవాళ చిన్న భిన్నమైంది. ఈమె కొడుకు ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు. దానికి అల్లు అర్జున్ కారణమా, లేకపోతే సినిమా వాళ్ళు కారణమా, ఎవరు కారణమో? లేకపోతే పిచ్చోళ్ళలాగా ఎర్రి పుష్పాలు అయిపోయింది ఇవాళ. పుష్ప సినిమాకు పోయినటువంటి అభిమానులు ఎర్రి పుష్పాలు కాకపోతే ఇంకేమిటి? ఇంత దారుణంగా ఒక్కొక్క సినిమా టికెట్ 2,800, 3,000 రూపాయల టికెట్లు పెట్టుకొని కొనుక్కొని చూడాల్సినటువంటి కర్మేం పట్టింది. దానికి ఇంకా ఆ సినిమా వాళ్ళు, ఆ రామ్ గోపాల్ వర్మ ఇంకోవడో ఆయన దగ్గర సరుకు ఉంది కాబట్టి అంత పెట్టినా చూస్తారట. ఒక్క సినిమా అటర్ ఫ్లాప్ అయితే సరకంతా బయటకు వచ్చేస్తుంది. బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం. ఎస్, ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇదే కోర్టు, ఇదే పుష్ప 1 సినిమా రిలీజ్ అయింది కదా, సినిమా 1 రిలీజ్ అయిన దాంట్లో అందులో సినిమా హీరో ఎర్రచందనం స్మగ్లరే కదా. రెండో పార్ట్ ఏమొస్తుందో తర్వాత విషయం. కానీ 1వ పార్ట్లో అయితే సినిమా హీరో స్మగ్లరే కదా. స్మగ్లర్ను హీరోగా చేసి చూపించడం అంటే, గతంలో కూడా పెద్ద ఎన్టీఆర్ రావణాసురుడు వేషం వేస్తే రావణాసురుడు గొప్పోడు, కర్ణుడు వేషం వేస్తే కర్ణుడు గొప్పోడు. అట్లా సమాజంలో నెగిటివ్ మెసేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒక ఎర్రచందనాన్ని స్మగుల్ చేసేటువంటి వ్యక్తి ఏ విధంగా రెండో పార్ట్ వచ్చేలోపు వాళ్ళందరూ జనాలకు ఏమైంది, మెసేజ్ పోలేదా? ఇన్ని లక్షల మంది పిచ్చోలై చూస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఏంది, అరే ఎట్లా స్మగుల్ చేసినా పర్వాలేదు రే భయ్, ఎర్రచందనం దొంగతనం చేసినా తప్పేం లేదనేటువంటి మనస్తత్వానికి వెళ్ళలేదా ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు? ఆ మానసిక స్థితిని కల్పించలేదా? కోర్టు దానిపైన స్పందించడానికి నిరాకరించింది. విచిత్రంగా అనిపించింది. యాంటిసిపేషన్ ఎట్లయితుంది అందులో? పోనీ 2 పార్ట్లుగా తీస్తే ఒక పార్ట్లో ఏమైనా కన్క్లూజన్ ఇచ్చిరా? ఇవ్వనప్పుడు రెండో పార్ట్ వచ్చేదాకా జరగాల్సినటువంటి అన్యాయం జరగట్లేదా? దానికి మళ్ళా ఆయన దగ్గర సరుకు ఉంది కాబట్టి 1000 అయినా 2000 అయినా పెట్టి చూస్తారు. ఇవాళ సగం సినిమా థియేటర్లు ఖాళీ ఉండిపోయినాయి. అన్నీ పెట్టలేక, డబ్బులు పెట్టలేక. చాలా చోట్ల మల్టీప్లెక్స్లలో ప్రీమియర్ షోలు. అసలు ఈ అర్ధరాత్రి ప్రీమియర్ షోలకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని తప్పు. అంత అవసరం ఏమున్నది? వాళ్ళకి ఆ వెసులుబాటు ఇవ్వాల్సినటువంటి, నిర్మాతకు నష్టం రాకుండా వెసులుబాటు ఇస్తారట. మరి అదే రైతు వ్యవసాయం చేస్తేనేమో వాళ్ళకి వెసులుబాటు ఉండదు, వాళ్ళకు మద్దతు ధర ఉండదు, వాళ్ళకు బోనస్లు ఇవ్వాలంటే చాలా ఉంటాయి. కానీ సినిమా నిర్మాతకు ఎవడు ఏమన్నాడు? సినిమా అన్నీ కోట్లు పెట్టి ఒక సినిమా హీరోకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి తీయాల్సి దానికి అన్ని 100 కోట్లు పెట్టమని ఎవడు చెప్పిండు? నీకు తీట ఉన్నది, నువ్వు పెట్టుకున్నావు. దానికి ప్రజలకేం సంబంధం? ఇవాళ చచ్చిపోయినటువంటి కుటుంబానికి తిరిగి ఆ మహిళను ఎవరిస్తారు ఇవాళ? అదేమన్నా దైవకార్యమా? పోనీ ఎవరైనా దేవుడి గుడికి పోతుంటే అక్కడేమన్నా జరిగిందా? ఇంకేమైనా జరిగిందా? లేకపోతే ఈ రాష్ట్రం దేశం కోసం ఏదైనా జరిగేటువంటి కార్యక్రమంలో తొక్కిసలాటలు జరిగినాయా? ముక్తి కోసమా, పుణ్యం కోసమా? సరే, వ్యక్తిగతంగా సినిమా అభిమానం ఉంటే ఉండడం వేరు. ఎక్కడనో దిల్సునగర్లో ఉంటే సంధ్యా థియేటర్కి వచ్చి ఆడ కూర్చొని తొక్కిసలాట అవుతుంటే లాఠీ చార్జ్ చేస్తే పోలీసు వాళ్ళు చనిపోయింది. 2 పిల్లలు అనాథలైపోయారు. ఓ కొడుకు కూడా ఎట్లున్నాడో తెలియదు, హాస్పిటల్లో ఉన్నాడు. ఏం సాధించింది వాళ్ళ సినిమాకి వచ్చి? ఒక కుటుంబాన్ని
ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి ఒక కుటుంబాన్ని ఆగం చేసింది అల్లు అర్జున్ సినిమా. ఒక కుటుంబాన్ని ఆగం చేసింది. ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి. ఒకప్పుడు బ్లాక్ టికెట్లు అమ్మడం అనేటువంటిది నేరం. ఇప్పుడు కూడా బ్లాక్లో టికెట్లు అమ్మడం అనేటువంటిది నేరం. కానీ పట్టపగలు బహిరంగంగా సినిమా నిర్మాతలే బ్లాక్లో టికెట్లను పెట్టి అమ్ముకునేటువంటి వెసులుబాటు ప్రభుత్వం ఇస్తే రేపు పొద్దుగాల బ్లాక్ టికెట్లు అమ్మేటువంటి వాళ్ళను కూడా ఇదే చేస్తారా? బ్లాక్ టికెట్లు అమ్మేటువంటి వాళ్ళకు కూడా వెసులుబాటు ఇవ్వాలి. వాళ్ళు కూడా పొట్టకూటు కోసమే బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నట్లు లెక్క. ఇవాళ ఎర్రచందనాన్ని అమ్మేటువంటి వాడు హీరో అయితే సినిమాలకు సంబంధించినటువంటి బ్లాక్ టికెట్లు అమ్మేటువంటి వాడు, పైరసీ చేసేటువంటి వాడు కూడా హీరోనే కదా, వాడు కూడా గొప్పనే కదా. ఏం సందేశం ఇస్తున్నాం మనం? నిర్మాతలకే బ్లాక్లో టికెట్లు అమ్ముకోమని ప్రభుత్వమే అనుమతి ఇచ్చిన తర్వాత, ఒకప్పుడు సినిమా టికెట్లు అంటే దొరకకపోతే ఎవడైనా అభిమానం కోసం వచ్చి సినిమా చూసినోడు మళ్ళీ ఇంటికి ఏం పోతావు నాయన, 100 రూపాయల టికెట్ 110 120 50 రూపాయల టికెట్ ఉంటే 60 రూపాయలు ఇస్తే అమ్మ అదే బ్లాక్లో టికెట్లు అమ్ముకునేటువంటి నీ ముఖమని అనుకునేటువంటి వాళ్ళు సినిమా నిర్మాతలు వాళ్ళ బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇంకా విషయం ఏంటంటే వాళ్ళు సినిమాలకు సంబంధించినటువంటి అభిమానులు కదా, అభిమానుల కోసమే ప్రీమియర్ షోలు ఇస్తున్నాం, స్పెషల్ షోలు ఇస్తున్నాం. మరి అభిమానులు అయితే నిజంగా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలి, లేకపోతే 100 రూపాయల టికెట్ని 90 రూపాయలకు 60 రూపాయలకే ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా పేదోళ్ళే కదా, ఇట్లాంటి పేదోళ్ళే వచ్చి చూస్తారు కదా. అభిమానులలో ఎవరు కూడా కోట్ల రూపాయలు ఉండేటువంటి వాళ్ళు ఉండరు కదా. సాధారణంగా 70-80% మంది సాధారణ పేద ప్రజలు ఉంటారు కదా నిన్ను అభిమానించేటువంటి వాళ్ళు. మరి వాళ్ళందరికీ నువ్వు ఉచితంగా షో ఇవ్వాలి. అభిమానులు అంటే నువ్వు వాళ్ళకు తక్కువ ధరకి ఇవ్వాలి, అభిమాన సంఘాలకు తక్కువ ధరకి ఇవ్వాలి, రాయితీలో ఇవ్వాలి, అవసరమైతే ఉచితంగా ఇవ్వాలి. బెనిఫిట్ షోలు అంటే దేనికి బెనిఫిట్ షో? ఎవరికి బెనిఫిట్? నిర్మాతకు బెనిఫిటా? ఎందుకు నిర్మాతకు బెనిఫిట్? మంచిగా ఉంటే చూస్తారు, లేకుంటే లేదు. ఈ ఒక్క సినిమాకేంది ఏడాదికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయితే ఎన్ని సినిమాలకు ఇట్లాంటి వెసులుబాటు ఇస్తున్నారు, ఎన్ని సినిమాలకు రాయితీలు ఇస్తున్నారు ప్రత్యేకంగా. ఒకప్పుడు ఏదో చిన్నపిల్లల కోసము, చిన్నపిల్లల అభివృద్ధి కోసము, ప్రత్యేకంగా సమాజ అభివృద్ధి కోసము, దేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసము, దేశ భద్రత కోసము, దేశ భక్తి కోసం ఇచ్చేటువంటి సినిమాలకు ప్రత్యేకంగా ఏమైనా రాయితీలు ఇస్తే ఒక పద్ధతి పాడు. ఇట్లాంటి పనికిరాని ఎర్రి పుష్పాలకు టికెట్లకు ఇష్టానుసారంగా బ్లాక్ టికెట్లకు ప్రభుత్వమే ప్రోత్సహించినట్లు లెక్క. వాళ్ళ ఎర్రచందనాన్ని అమ్ముకోమని ప్రభుత్వమే ప్రోత్సహించినట్లు లెక్క. ప్రభుత్వాలే ప్రోత్సహించినట్టు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రభుత్వాలు ఎర్రచందనాన్ని అమ్ముకునేటువంటి వాళ్ళని ప్రోత్సహించినట్ట లెక్క కాదా? నిర్మాతలు బాగానే ఉంటున్నారు. ఆ నిర్మాతల మీద నిన్న మొన్న కేసులు కూడా అయినాయి. మరి వాటి పరిస్థితిని కూడా చూడాలి. ఆ కేసులలో ఎవరెవరు ఉన్నాయి, ఏమున్నాయి, ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. అల్లు అర్జున్ వస్తే ఇవాళ చచ్చిపోమనా చెప్పింది. తొక్కిసలాట అయిపోయి చనిపోయేటువంటి పరిస్థితి కల్పించాల్సినటువంటి అవసరం ఒక సినిమా కోసం ఆలోచించాలి. సినిమాలు ఉండాలనా లేదా, ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా మాత్రమేనా, ఇంకొకటా లేదా అనేటువంటి చూడాలి. మనం పోయి ఆనందపడాలి, సంతోషపడాలి. కానీ ఇట్లా పిచ్చి పిచ్చి అభిమానం పేరు మీద పిచ్చి పిచ్చి పనులు చేయడం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి కదా. ఆమె చనిపోయింది, కొడుకు పరిస్థితి బాగలేదు, వాళ్ళకు వైద్యాన్ని ఎవడు చేయించాలి, ఎవరు భరించాలి ఆ కుటుంబ ఘోష? ఇవాళ అనాథలైనటువంటి పిల్లల పరిస్థితి ఏంటిది? ఇవాళ కనీసమైనటువంటి అవగాహన లేకుండా ఏది పెడుతుంది పొలోమని ఏదో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే మొత్తం పుణ్యానికి ఇచ్చినట్టుగా అడక తింటున్నట్టుగా అందరు వేయంలా 50% రాయితీ, 50% డిస్కౌంట్ సేలంగానే ఏదైనా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే ఇక కక్కుర్తి. ఒక 100 సంవత్సరాల నుంచి బువ్వ తినలేదన్నట్టుగా, 100 సంవత్సరాల నుంచి బట్టలు కొనలేదన్నట్టుగా మాల్స్ ఓపెన్ చేస్తుంటే వేల సంఖ్యలో అక్కడ పోతారు. అరే నీకు అక్కర ఉందా లేదా? ఏదైనా షాపుకు పోతే మనం అక్కర ఉంటే షాపులకు పోతాం. ఏదైనా సందర్భం ఉంటే, ఓ పండుగ పబ్బమో, ఇంట్లో ఏదైనా కార్యం ఉంటే, అవసరం అనుకుంటే బట్టలు కొనుక్కోవడానికి పోతాం. కానీ కొత్తగా మాల్ ఓపెన్ చేసిరు, పోవాలి గంతే. తొక్కిసలాటలు కావాలి. ఏదో సినిమా హీరోనో హీరోయిన్ వస్తాడు, అక్కడ పోయి తొక్కిసలాటలు కావాలి. మనస్తత్వం మారదా? ఇంతకంటే అంటే మనుషుల యొక్క వీక్నెస్ మీద ఆట ఆడుకుంటున్నారా లేదా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? ఎవరి వల్ల కాపాడాల్సింది? దానివల్ల ఎవరికి లాభం వచ్చింది? వాళ్ళ షాపింగ్ మాల్ ఓపెన్ అయితే ఇవాళ కాబట్టి రేపు వస్తుంది, ఎల్లుండి వస్తాయి. ఆఫర్ ఉందనగానే ఎగబడి అందులోకి పోయి రోగాలు తెచ్చుకోవడం తప్పితే ఇంకేముండదు. ఇవాళ పుష్ప సినిమా అనేటువంటిది బ్లాక్లో టికెట్లను ప్రోత్సహించింది, ప్రభుత్వం ప్రోత్సహించినట్లు లెక్క.
వాళ్ళకు అనుమతులు ఇవ్వడం ద్వారా, ప్రత్యేక బెనిఫిట్ షోలు, అర్ధరాత్రి బెనిఫిట్ షోలు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఏం అక్కరున్నది? సినిమా ఇవ్వాలి కాబట్టి ఇంకో 10 రోజులకు చూస్తారు, నెల రోజులకు చూస్తారు. అర్ధరాత్రులు ఇచ్చి, అపరాత్రులు ఇచ్చి, చలికాలం పూట పిల్లలతో పోయి, తొక్కిసలాటలు పోయి, కుటుంబాలు పోయి, ఈ వెర్రి అభిమానంతో ప్రజలు కూడా ఆలోచించాలి. ఆ విషయంలో ఇంకా రాజకీయ పార్టీల సభలకు పోవడం అన్నా డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇట్లాంటి వాటికి పోయి ప్రాణాల మీద తెచ్చుకోవాల్సినటువంటి కర్మ ఏం పట్టింది? ఎన్ని లక్షల రూపాయలు ఇస్తాడు? 300 కోట్ల రూపాయలు తీసుకున్నాడు కదా అల్లు అర్జున్. 300 కోట్ల రూపాయలు తీసుకున్నాడు కదా సినిమాకి. 300 కోట్ల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తావు ఇవాళ చనిపోయినటువంటి మహిళకి? ఆసుపత్రిలో ఉన్నటువంటి అబ్బాయికి ఏమి ఇస్తావు? వాళ్ళ కుటుంబం ఎట్లా గడవాలి? వాళ్ళ ఆ పిల్లల్ని ఎవడు పెంచాలి? వాళ్ళ ఏదో రోడ్డు మీద యాక్సిడెంట్లో ఎక్కడో చనిపోతే అది వాళ్ళ కర్మ అనుకోవచ్చు, కానీ దీనికి ఏం సంబంధం? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానిదా? అల్లు అర్జున్ వస్తే జనాలు వస్తారు, తొక్కిసలాట తెలియదా? అక్కడికి అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? నీ అభిమానుల మీద వాళ్ళ తొక్కి చంపడం కోసమేనా నువ్వు వచ్చింది? ప్రజలు ఆలోచించుకోవాలి. వాళ్ళ సినిమా కటౌట్లు వేసుకుంటూ కరెంట్ షాక్లతోటి సినిమా కటౌట్ల కోసము 50 అడుగులు వాడు 50 అడుగులు వేసిండు, మేము 60 అడుగులు వేస్తాం, మేము 30 అడుగులు వేస్తామని ఇష్టానుసారంగా. వాళ్ళు దేవుళ్ళు కాదు. వాడు ఒక్క అభిమానికి కూడా సాయం చేయడు. అభిమానుల డబ్బులు అభిమానులే చేతులకి వెళ్ళి బొక్కబడుతున్నాయి. అభిమానం వల్ల మీ జీవున్నాయి, మీ కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఆఖరికి చచ్చిపోతున్నారు. ఇంతకంటే దారుణం ఏమున్నది? ఇంతకంటే దారుణం ఏముంది? ఈ విషయం పైన ఒక్కసారైనా ఆలోచించిరా? ఒక్కలైనా ఆలోచించిరా? ఎవరి కోసం ఇదంతా? వాళ్ళు కొట్టుకుంటున్నారు ఆల్రెడీ. చిరంజీవి కుటుంబానికి అల్లు అర్జును ఎన్నికల సందర్భంలో ఆయన ఎవరో వైఎస్ఆర్సీపీ దానికి పోయిండని మెగా అభిమానులని, చిరంజీవి అభిమానులని, అల్లు అర్జున్ నా యువసేన అని, నా ఆర్మీ అని ప్రత్యేకంగా. అరే ఎవరి కోసమే సినిమా తీసిరు? జనాలకు నచ్చితే సినిమా చూస్తారు, నచ్చకపోతే పక్కన పెట్టుకుంటారు, అయిపోతుంది. వానికి ఒక ఆర్మీ అట, వీనికి ఒక సేవనట, వీనికి ఒక సేననట. పిచ్చి అభిమానులు అయిపోతుంటారు, పిచ్చోళ్ళు అయిపోతారు. ఏముండదు దానివల్ల? ఎవరికన్నా ఒకరికి లాభం ఉంటుందా? సినిమా హీరో కాగానే కనబడంగానే ఎర్రి లేచినట్టుగా సైలెన్సర్లు వీకేసి చేసి పులోమని ఒర్రి మేము భక్తులమని, మేము ఆయనకు అభిమానులమని, వాని మీద వీడు వీని మీద వాడు, అభిమానుల సంఘాలు వీని సంఘం వాని సంఘం కలిసి కొట్లాడుకొని ఎవరికి లాభం అవుతుంది? ఎవరి కుటుంబాల మధ్యన చిచ్చు పెడుతున్నారు? అభిమానం ఉండడంలో తప్పులేదు. నచ్చిన సినిమా వస్తే చూడొచ్చు. సినిమాను సినిమాలాగా చూడాలి, కానీ నటుడికి పరంగా చూడడం ఏంది? సినిమా కథ బాగుండాలి, ఆ కథలో ఆయన ఒదిగిపోవాలి, కానీ ఆయన చుట్టూ కథ తిరగడం కాదు కదా. సినిమాలో ఏదైనా ఒక కథ ఉండాలి, ఆ కథలో ఆయన ఒదిగిపోవాలా. అసలు ఆ సినిమా హీరో కనబడద్దు, ఆ కథలో ఉన్నటువంటి వాళ్ళే కనబడాలి, ఆ కథ కనబడాలి, కథలో ఉన్నటువంటి పాత్రలు కనబడాలి. అవన్నీ వదిలేవేసి చిరంజీవి సినిమా, నాగార్జున సినిమా, వాళ్ళ సినిమాలో వాళ్ళు నటించిరా లేదా చూడాలి. నటించేటువంటి వాళ్ళ కోసం ఇంత దారుణంగా మీ కుటుంబాలను నాశనం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కర్ణాటక ప్రభుత్వం రాత్రిపూట షోలు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అవసరం లేదన్నది, అక్కర్లేదన్నది. తెలుగు సినిమానా, కన్నడ సినిమానా, వాళ్ళదా వీళ్ళదా పక్కన పెడితే అవసరం లేదంతా. ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎవరి కోసం ఈ బెనిఫిట్ షోలు? ప్రభుత్వమే బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహించింది. వాళ్ళ ప్రభుత్వం పైన కోర్టు స్పష్టంగా చెప్పాలి. టికెట్ ధర పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందంటే డైరెక్ట్గా బ్లాక్ మార్కెట్ దందా చేసినట్టు లెక్క. సినిమా నిర్మాత బ్లాక్ మార్కెట్ దందా చేసినట్టే, ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ దందాను ప్రోత్సహించినట్టే. సినిమా హీరో కూడా సినిమాలో డైరెక్ట్గా సినిమా కథలో ఎర్రచందనం దొంగ, బయటకు వస్తే సినిమా టికెట్ల దొంగ. సినిమా వాళ్ళు అంతే కదా. కథలో వాడు ఎర్రచందనాన్ని దొంగతనం చేస్తాడు, బయటకు వచ్చి సినిమా టికెట్లు పెంచుకొని అట్లా దొంగతనం చేస్తాడు. సో దొంగతనం చేసే వాళ్ళని మనం ప్రోత్సహిస్తున్నాం, అభిమానిస్తున్నామా? ఎవరైనా అభిమానం ఉండొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు మేము మెగా అభిమానులం అండి, మేము అల్లు అర్జున్ గాంధీ చూడము, వాడెవడు ఇవాళ వాడు ఏమవుతాడో చూస్తాం, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావాలి అయితే వాని సంగతి ఏం చూస్తాం. మేము అల్లు అర్జున్కు సంబంధించిన ఆర్మీ, మెగా ఎవడు వాడెవడు, ఈయన దగ్గర బలం ఉంది కాబట్టే మెగా చిరంజీవికి సంబంధించినటువంటి కుటుంబం నుంచి వస్తే చిరంజీవి కుటుంబంతోటి మేము చూడలేదు, అల్లు అర్జున్నే చూసినాం. అరే చిరంజీవి కుటుంబం లేకపోతే అల్లు అర్జున్ ఎవడు దేకేటోడు, ఎవరు లేరు, చిరంజీవి ఉన్నాడు. ఇట్లా కొట్లాటలు. ఎన్టీ రామారావు కుటుంబం ఒకటి, ఈ సినిమాలో ఈ చిరంజీవి కుటుంబం ఒకటి, వాళ్ళు వీనికి నచ్చాలి, వానికి నచ్చాలి, వాళ్ళ కుటుంబాలు. ఇంతకంటే దారుణమే ఉన్నది.
వాళ్ళు స్టూడియోలు పెట్టుకుంటారు, వాళ్ళు నిర్మాతలు అవుతారు, వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారు, అయిపోతుంది. పిచ్చోళ్ళంతా ప్రజలు పిచ్చోళ్ళు. పుష్ప పిచ్చిది కాదు. ఎవరైతే పుష్ప అభిమానుల పేరు మీద పోతున్నారో వాళ్ళే ఎర్రి పుష్పాలు. అవసరం లేదు, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ఒక్క 2,800 3,000 రూపాయలు పెట్టుకుంటే 10 ఓటీటీలు వస్తాయి. ఏడాదంతా కలిసి కుటుంబం మస్తు సినిమాలు చూడొచ్చు, మస్తు వెబ్ సిరీస్లు చూడొచ్చు. అంతకంటే దారుణమా ఏమున్నది అందులో? ఎంటర్టైన్మెంట్గా చూడాలని సినిమాలలో కూడా పిచ్చి పిచ్చి కథలని. అసలు ఈ సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు ఏం చేస్తున్నది? వాళ్ళు ఎట్లిచ్చిరి వీటికి? సెన్సార్ బోర్డు అనేటువంటి దానికి సెన్స్ ఉందా లేదా? సెన్సార్ చేస్తున్నారా లేదా? నక్సలైట్లు గొప్పలంటే ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ దేశాన్ని వ్యతిరేకించేటివాడు చెడ్డోడవుతాడు. ఈ సంస్కృతి సంప్రదాయాల మీద విచ్చలవిడిగా జోకులు వేసుకుంటే కూడా ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అసలు ఆ సెన్సార్ బోర్డు అనేటి దానికి సెన్స్ ఉందా లేదా? సెన్సార్ బోర్డులో ఉండేటువంటి వాళ్ళ పైసలు తీసుకొని ఇష్టం ఉన్నట్టుగా ఇచ్చేస్తున్నారా లేదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఏం సినిమాలు అవి, ఏం సినిమాలు, ఏం పాటలు అందులో ఉండేటువంటివి, దేన్ని మనం ఎక్కడికి పోతున్నాం అనేటువంటి విషయం పైన సెన్స్ లేనటువంటి సెన్సార్ బోర్డును ఒకసారి ప్రక్షాళన చేయాలి.